రాష్ట్రంలో సీనియర్ సంపాదకులకు 10,000 తగ్గకుండా గౌరవ వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పారపు సాంబశివనాయుడు కోరారు. సోమవారం విజయవాడ అరుణోదయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే గత ఎన్నికల్లో సీనియర్ సంపాదకులకు గౌరవ వేతనం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని తెలిపారు. యాక్టివ్గా ఉండేవాళ్ళు. పంజాబ్ జలియన్వాలా బాగ్లో సంధ్యాయాత్ర చేశాము. తర్వాత అమృత్సర్ దేవాలయంలో వాళ్ళు సిక్కులు ఒక 3 days మమ్మల్ని గెస్ట్లుగా చూశారు, బాగా చూశారు. అట్లాగే తర్వాత అక్కడ వైష్ణవి దేవాలయానికి కూడా వెళ్ళాము. బాగా ప్రతి సంవత్సరం ఉండేది. అయితే ఏమవుతుందంటే మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు ఉన్నప్పుడు వాళ్ళు నెంబర్ కోసం వాడుకునేవాళ్ళు. నేను నా మొదటి నుంచి నా కోరిక గ్రామీణ స్థాయి విలేకరే కనీసం 5 నుంచి 10,000 ఆందోళన ఇవ్వండి. నా కోరికది. రిపోర్టర్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. నా కోరిక రిపోర్టర్గా ఒక 5,000 మినిమమ్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ మిగతా ఒక 5,000 10,000 యాడ్స్ మీద సంపాదించుకున్నా. ఒక 5,000 ప్రతి రిపోర్టర్గా ఎగ్జిబిషన్ రిపోర్టర్ ఒక 5,000 ఇస్తే ఒక 5,000 10,000 అడుగుతున్నా, కనీసం 5,000 అన్నాను. అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అడిగితే ఆయన ఇదే డైరెక్ట్గా ఆయన ఏమన్నారు, ఇప్పుడు ఇస్తాము సాక్షి వాళ్ళ కూడా నిల్చున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి చూపించుకోవాలా వాళ్ళనే అన్నారు తెలుగుదేశం. సరే అయిపోయింది, చూస్తాం చేస్తామో వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వ్యక్తిగత పరిచయం. ఆయన ఉదయంలో ఉన్నప్పుడు సభకు నేను స్వామి రిపోర్ట్ ఆ పరిచయం మీద నా స్కూటర్ మీద తిరిగే వాళ్ళు అయినా బాగా కోరుకుంటేవాళ్ళు. ఆయన దగ్గర చాలామంది మనవాళ్ళు కూడా వచ్చారు, వెళ్ళాము, 100 మంది కూడా వెళ్ళాము. ఆయన్ని ఆందోళన పడితే ఒకరోజు పక్కన తీసుకెళ్ళన్నాడు. జగన్ గారితో చెప్పించున్నాను మూలంగా ఇప్పుడు ఈనాడు జ్యోతులు అందరూ వస్తారు కదా ఆందోళన అంటే వాళ్ళందరికీ చిన్న చూపించుకోవాలా అన్నాడు. ఇంకేదైనా చెప్పన్నాడు. ఇది బాగానే ఉంది, నేను ప్రపోజల్ పెడతాను అన్నాడు. ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ ముందు కూడా కలిస్తే ఫస్ట్ జర్నలిస్టులు మీదే పెడతాను, మన గవర్నమెంట్ వస్తే సంపాదకులకు ఆందోళన చూపిస్తాను అన్నాడు. సో ఈ కమిట్మెంట్ సరే గవర్నమెంట్ వెళ్ళిపోయింది. మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. ఆయన అంటే వయా మీడియా, ఆయన పత్రికలు కాబట్టి మనం అంటే ప్రేమ అయింది. సో కాబట్టి ఆందోళన మొదలము అది 80% సక్సెస్ అవుతుంది. దానికి కూడా మనమే రిక్వెస్ట్ కాదు, మనం పని చేసాం. అక్కడ 5 విజయానికి పని చేసాం. ఈ పేపర్ ఇచ్చేసాం. ఆ 2 పేపర్లు ఆయనకి ఇచ్చి మాట్లాడదాం. కరెక్ట్గా 6 months టైం. ఆయన సంపాదన ఇంటి వస్తుంది అలా చేయడం ఆయన గోయింగ్ టు అండర్ స్ట్రైక్. మనలో కలిసి వచ్చే వాళ్ళతో మీరందరూ కూడా చేయవసరం. పాసిబిలిటీ ఉండి చేయండి, లేదంటే నేను కూర్చుంటా. పోయినసారి కూడా ఇది సమస్య మీద ఈయన మా ప్రజలు ముగ్గురు కూర్చున్నాం. మీరందరూ కూడా రోడ్ల మీద రండి, నిరసన ధర్నాలు తెలియజేయండి. తప్పనిసరిగా ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్లు మనకి హెల్ప్ చేస్తారు. అది సీఎం మీకు వెళ్ళద్దు, ఆయన స్పందిస్తారు. కాకపోతే పాజిటివ్గా వెళ్దాం. 6 months అదృష్టశాత్తు సమాచార శాఖ మంత్రి కూడా మా లోకల్ ఎమ్మెల్యే చేసిన ఆయన మనదాకా వచ్చాడు. ఆయన కూడా తెలుస్తున్న సమస్యలు. ఆయన కూడా చాలా మంచివాడు. రివ్యూలో ఫస్ట్ టైం వెళ్ళిన ఎమ్మెల్యే అయినప్పుడు 20 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 6 సెంట్లు ఇచ్చారు. అవి వాళ్ళ దాదాపు 45 లక్షల ప్రాపర్టీస్ అయినాయి. విలేకరులందరికీ మంచి మనిషి మనం కలిసి ఆయన అభినందనలు తెలియజేశాము. అట్లాగే మా జిల్లా మంత్రి గారు కూడా నరేంద్ర కూడా చాలా ముఖ్యం, ఆయన కూడా కలిసాము. మంత్రులు చాలామంది పాజిటివ్గానే ఉన్నారు. వీళ్ళందరూ కన్నా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనుక మనల్ని బృందాన్ని తీసుకుంటే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ఒక ఊరిని సమస్యలు దొంతలాగా అన్నీ ఒకేసారి ఆయన బృందం ఎదుర్కొన్నా ఫస్ట్ ఆందోళన మొదలుపెట్టాను. ఆందోళన నేను రెడీ చేశాను. ఒకే ఒకటి మీద ఆందోళన మీరు ప్రకటించారా అది నెక్స్ట్ పేజ్లో మనం ఎడ్యుకేషన్ కంపెనీలో ఇవ్వాలి. పీరియాడికల్ చిన్న పత్రికలు అంటే అసలు పేపర్ నడుపున వాళ్ళు ఎడ్యుకేషన్ కంపెనీలో ఉన్నారు. ఇది కేవలం సాక్షి పేపర్ నమ్మిన వాళ్ళే ఉన్నారు. అది కాదు, ప్రతి జిల్లాలో కూడా మన పత్రికల నుంచి పీరియాడికల్స్ నుంచి లోకల్ పేపర్స్ నుంచి ఒకరు ఉండాలి. యాక్చువల్గా దాని మీద కూడా మనం డ్రాఫ్ట్ చేసేసారు. 3 రోజులు చేస్తే కమిట్మెంట్ ఇచ్చారు. జియో అమెండ్మెంట్ కోసం రాశారు, పాత కమిషనర్ గారు రాశారు. ఈలోపు ఎలక్షన్ వచ్చింది, ఏమైనా తెలియదు. సుప్రీం గారితో కూడా మాట్లాడదాము. ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఫేజ్లో ఆందోళన, సెకండ్ ఫేజ్ ఎడ్యుకేషన్ కమిటీలో మెంబర్స్. జనవరి నాటికి మన ఎడ్యుకేషన్ కమిటీలో నెక్స్ట్ వచ్చే జనవరి కమిటీలో మనం ఉండాలి. చిన్న పత్రికల నుంచి ఒకటే వాళ్ళు పాజిటివ్గా చేస్తే ఓకే, చేయకపోతే మన మార్గం మనకు ఉంది. అండర్ స్ట్రైక్కి వెళ్తాం. మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ అన్ని ప్రతి జిల్లాలో కూడా మీరు ముందుకు రండి. తప్పనిసరిగా సక్సెస్ అవుతాము. గంత మొండి జగన్ అంటే మొండి అంటారు. మరి ఆయనే దిగొచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, మనకి యాడ్లు ఇచ్చారు. మరి మొన్న పోయినసారి ఎన్నికల కమిషనర్ గారు మీరు 40 మంది నుంచి ఇప్పుడు చిన్నపత్రిక ఇవ్వలేదా బాబు, మూలంగా 400 మందికి ఇచ్చారు. 400 మందికి ఇచ్చారు. 2023 జనవరిలో కూడా ఇచ్చాడు. 300 ఇచ్చాడు, డబ్బులు కూడా వేస్తాడు. 2024 ఇది మాత్రం అమౌంట్ రాలేదు, వేస్తానన్నారు కానీ అలా వల్ల కాలేదు. గవర్నమెంట్ డబ్బులు అప్పుడు ఈ ఉచితాలకు